హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. వందే భారత్ ట్రైన్స్ అనేవి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి కూడా ఒక సెన్సేషన్ అండి. ట్రైన్ డిజైన్ అలాగే ఇంప్రెసివ్ స్పీడ్ తో నేషన్స్ అటెన్షన్ ని క్యాప్చర్ చేసిందనమాట. రైల్వే ల్యాండ్స్కేప్ ని మార్చడానికి ఇండియన్ గవర్నమెంట్ అనేది నెక్స్ట్ 5 years లో 10 to 12 trillions అలికేట్ చేసిందండి. 300 to 400 వందే భారత్ ట్రైన్స్ ని వేరియస్ కాన్ఫిగరేషన్ లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ ప్లాన్ లో కీ కంపోనెంట్ అండి. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కి సంబంధించి 15th August 2024 లోపు ట్రైల్ రన్ షెడ్యూల్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తో రైల్వే సెక్టర్ లో అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఇండియన్ రైల్వేస్ అనేది ఈ రివల్యూషనరీ ట్రైన్ తయారు చేసేందుకు రెడీ అవుతున్నందున చాలా డొమెస్టిక్ కంపెనీస్ అనేవి క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారు చేసే కంపెనీస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ BEML అండి. కొన్ని డెకేడ్స్ గా ఇండియన్ రైల్వే సెక్టర్ కి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ గా ఉందన్నమాట. రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లీడర్ గా ఉందండి. అలాగే ఇండియాస్ రైల్వే నెట్వర్క్ మోడర్నైజింగ్ చేయడంలో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ కంపెనీ. ఇండియాలో ఆల్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ రైల్ కోచెస్ తయారు చేసిన ఫస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే అది BEML అండి. ఇండియన్ రైల్వేస్ కోసం 18,000 మెయిన్ లైన్ ప్యాసింజర్ కోచెస్ తయారు చేసి సప్లై చేసిందనమాట. 23rd May 2023 ఇండియాస్ ఫస్ట్ 10 వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి BEML కి ఇండియన్ రైల్వేస్ కోచ్ ఫ్యాక్టరీ ICF నుండి 6.8 billion కాంట్రాక్ట్ అనేది వచ్చిందనమాట. జనరల్ ఎలక్షన్స్ కి ముందు మార్చ్ లోనే వందే భారత్ స్లీపర్ పట్టాలెక్కాలని ఫస్ట్ లో ప్లాన్ చేసిన టెక్నికల్ రీజన్స్ వల్ల డిలే అయ్యింది. ఆగస్ట్ లో ట్రైల్ రన్స్ జరుగుతాయని రీసెంట్లీ రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారండి. సో బెంగళూరుకి చెందిన BEML ఇయర్ ఎండింగ్ కి టోటల్ గా 10 రైల్ సెట్స్ ని డెలివరీ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. BEML డిజైన్ చేసిన వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ లో ఇంటీరియర్స్, స్లీపర్ బెర్త్ అలాగే ఎక్స్టీరియర్స్ కి మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి. కమింగ్ 3 to 4 years లో 400 వందే భారత్ రైల్ టెండర్స్ పైప్ లైన్ ఉండడం వల్ల ప్రెసెంట్ ఉన్న ఆర్డర్స్ ని గనక సక్సెస్ఫుల్ గా చేస్తే న్యూ కాంట్రాక్ట్స్ గెలుచుకోవడానికి BEML అనేది స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,065 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. ROC 15.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.1%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 67 rupees 70 ఉంది. కంపెనీకి డెట్ జస్ట్ 70.9 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ ఇండస్ట్రీ PE కనుక మీరు చూస్తే 98 ఉంటే స్టాక్ PE అనేది 74.8 మాత్రమే ఉందండి. సో PE రేషియో వైజ్ BEML లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 4,054 crores సేల్స్ పోస్ట్ చేసిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 282 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా 10 years నుంచి డివిడెండ్ కూడా ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.03% ఉంది. FI షేర్ హోల్డింగ్ 9.91%, DI షేర్ హోల్డింగ్ 17.79% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.28% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,070 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 61%, అలాగే 1 year PL లో అయితే 223% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ BHEL అండి. ఇండియన్ రైల్వే సెక్టర్ లో సిగ్నిఫికెంట్ ప్లేయర్ అన్నమాట. బట్ కంపెనీ ప్రైమరీ ఫోకస్ అనేది ట్రెడిషనల్లీ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్ మీద ఉంది. హౌవెవర్ ఇది రైల్వే ఇండస్ట్రీలో తన ఫుట్ ప్రింట్ ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తుందండి. BHEL అనేది ఇండియన్ రైల్వేస్ కి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సప్లై చేసే మేజర్ సప్లైర్ అన్నమాట. సరుకు రవాణా అలాగే ప్యాసింజర్ ట్రైన్స్ తరలించడానికి ఈ లోకోమోటివ్స్ అనేవి చాలా అవసరం. 2029 కి 80 sets వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ని బిల్డ్ చేసేందుకు ఇండియన్ రైల్వేస్ దాని కన్సార్టియం పార్ట్నర్ అయిన టిటాగర్ రైల్ సిస్టమ్ తో పాటు BHEL కి అప్పగించిందనమాట. కంప్లీట్ ట్రైన్ సెట్ డిజైన్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇండియన్ కన్సార్టియం కి ఇంత వాల్యూ ఉన్న కాంట్రాక్ట్ ఇండియా రైల్వేస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ట్రైన్స్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది జూన్ 2025 లో టిటాగర్ రైల్ సిస్టమ్ కి సంబంధించిన ఉత్తర్పర ప్లాంట్ లో స్టార్ట్ అవుతుందన్నమాట. అట్లీస్ట్ 50 to 55% ట్రైన్ కంపోనెంట్స్ అనేవి బెంగాల్లో కన్సోర్టియం ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రైన్ కి అవసరమైన ఎసెన్షియల్ ఎలక్ట్రిక్ కంపోనెంట్స్ అలాగే అదర్ పార్ట్ సప్లై అనేది BHEL చేస్తుందన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ రైల్వే ఆపరేషన్స్ కి క్రూషియల్ అయిన ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో తన క్యాపబిలిటీస్ ని పెంచుకోవడానికి BHEL ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,13,480 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 2.97%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.10%, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. అండ్ కంపెనీ డెట్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి 8,856 crores.
అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 81 పైసా ఉందన్నమాట. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ కంపెనీ 23,893 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 3% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 282 crores పోస్ట్ చేసింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.17% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 8.76% నుండి 9.10% కి. డే షేర్ హోల్డింగ్ 15.95% నుండి 15.03% తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.71% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 325 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 61%, అలాగే 1 ఇయర్ లో 254% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టిటాగర్ రైల్ సిస్టమ్స్ అండి. ఫ్రీట్ వ్యాగన్స్, ప్యాసింజర్ కోచెస్, మెట్రో ట్రైన్స్, షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సెల్లింగ్ చేస్తుంది అనమాట. ఇది సంవత్సరానికి 8,400 వ్యాగన్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ అండి. ఇంతకు ముందు చెప్పినట్లు BHEL తో కన్సార్టియంలో టిటాగర్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ప్రొడ్యూస్ చేసే కాంట్రాక్ట్ అనేది గెలుచుకుందనమాట. వందే భారత్ ట్రైన్స్ తయారు చేసిన ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఇదండి. ఫస్ట్ 8 ట్రైన్ సెట్స్ అనేవి ఉత్తరపారలో బిల్డ్ చేయడం జరుగుతుందన్నమాట. మిగిలిన ట్రైన్ సెట్స్ కోసం చెన్నైలోని ఇండియా రైల్వేస్ ఫెసిలిటీ వద్ద వందే భారత్ ట్రైన్స్ కి సంబంధించిన ఫైనల్ అసెంబ్లీ, టెస్టింగ్, కమిషనింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ట్రైన్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి కంపెనీ డెడికేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేస్తుందండి. 2026 నుండి ట్రైన్ వీల్స్ కూడా ఈ గ్రూప్ వెంచర్ నుండి వస్తాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 22,738 crores ఉందండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. ROCE 24.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 166 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో అయితే గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 3,853 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 286 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.46% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 17.27% ఉంది. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 13.72%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.53% ఉంది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,684 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 57% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 217% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రామకృష్ణ ఫోర్జింగ్స్ లిమిటెడ్ అండి. ఇండియన్ రైల్వేస్ కి క్రిటికల్ కాంపోనెంట్స్ సప్లై చేస్తుంది అనమాట. ఇది బోగి ఫ్రేమ్స్, బోగి బాల్స్టర్స్ అలాగే స్క్రూ కప్లింగ్స్ తయారు చేస్తుంది. ఇది ట్రైన్ సేఫ్టీ అలాగే పర్ఫార్మెన్స్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వందే భారత్ స్లీపర్ సిరీస్ కి అనుగుణంగా కంపెనీ BHEL టిటాగర్ కన్సోర్టియం కి సప్లై చేయడానికి 270 crores ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంది. ఈ ఆర్డర్ లో 32 ట్రైన్ సెట్స్ ఉంటాయండి. ఒక్కొక్కటి 16 కోచెస్ కలిగి ఉంటాయి అన్నమాట. కాన్సిక్వెంట్లీ రామకృష్ణ ఫోర్జింగ్స్ అనేది టోటల్ గా 1024 బోగి ఫ్రేమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి. హై స్పీడ్ ట్రైన్స్ కి పెరుగుతున్న డిమాండ్ అలాగే మోడర్నైజేషన్ కారణంగా రామకృష్ణ ఫోర్జింగ్స్ వందే భారత్ ప్రాజెక్ట్స్ తో తన ఇన్వాల్వ్మెంట్ ని మరింత ఎక్స్పెండ్ చేసే అవకాశం అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,640 crores ఉందండి. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 18.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 1207 crores ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 18 రూపీస్ 90 పైసా ఉందండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా గ్రాడ్యువల్లీ కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 3,955 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 21% ఉంది. నెట్ ప్రాఫిట్ 341 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 43.17% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 24.54%, డిఐ షేర్ హోల్డింగ్ 3.69% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.53% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 910 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్ లో కనుక చూస్తే 16% అండ్ 1 year PL లో 99% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ RVNL అండి. ఇది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అన్నమాట. దీనికి కేటగిరీ 1 మినీ రత్న స్టేటస్ కూడా ఉందండి. వందే భారత్ స్లీపర్ సిరీస్ కోసం RVNL 120 వందే భారత్ ట్రైన్ సెట్ సప్లై కోసం ట్రాన్స్మాష్ హోల్డింగ్ సబ్సిడరీ అలాగే లోకోమోటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ తో షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ చేసుకుందనమాట. 29th July 2023 న్యూఢిల్లీలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగిందండి. యాజ్ పర్ అగ్రిమెంట్ బ్లూ అండ్ వైట్ ట్రైన్స్ తయారు చేయడానికి, సప్లై చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి కైనెట్ రైల్వే సొల్యూషన్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ని క్రియేట్ చేసిందండి. కొత్తగా ఫామ్ అయిన ఈ KRSL అనేది 120 వందే భారత్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ స్లీపర్ ట్రైన్ సెట్స్ ని తయారు చేసి సప్లై చేస్తుంది అనమాట.
ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1,30,679 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 18.7%, రిటర్న్ ఆన్ ఎక్విటీ 20.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ అనేది 7 రూపీస్ 2 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 6,033 crores ఉంది. అండ్ ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 6 years నుంచి కూడా గ్రాడ్యువల్లీ గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 21,733 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది లాస్ట్ 4 years నుంచి కూడా 6% కాన్స్టెంట్ గా ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 1,463 crores పోస్ట్ చేసిందండి. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.84%, FI షేర్ హోల్డింగ్ 2.32%, DI షేర్ హోల్డింగ్ 6.18% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.66% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 625 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 months లో 183% అండ్ 1 year PL అయితే 427% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 40,000 స్టాండర్డ్ రైల్ కోచెస్ ని వందే భారత్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ చేయడం అనే దాని గురించి ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఇంటర్మ్ బడ్జెట్ లో హైలైట్ చేశారనమాట. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ రైల్వే మ్యానుఫ్యాక్చరర్స్ అనేవి సిగ్నిఫికెంట్లీ బెనిఫిట్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అండ్ ట్రైన్ కోచెస్ ను వందే భారత్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ చేయడం మీద ఫోకస్ చేయడం వల్ల ఇండియాస్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడర్నైజ్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల వందే భారత్ ట్రైన్స్ కంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ లో గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవ్వండి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారు చేసే కంపెనీస్. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసిందండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.